లూకా మొదటి అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అవును, ఇక్కడ మరియా దేవుడు దూతతో పంపించినటువంటి ఆ మాటకి ఈమె ఏమైంది, విధేయురాలైంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇక్కడ ఏంటిదంటే మాట, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఆమ్, గర్భము ధరిస్తుందన్నట్టు. ఇది సాధ్యమా? అంటే బైబిల్‌లో నుంచే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సాధ్యము అని. ఆదికాండము మొదటి అధ్యాయము 3లో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ నోటి ద్వారా దేవుడు వెలుగును కలిగించినాడు. ఆదికాండము 1:11 చివరి లైన్‌లో, విత్తనములు కల ఫలములు మిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. ఆ విధంగా 15వ వచనంలో కూడా జ్యోతులు కలగగా, అంటే సూర్యచంద్రులు కలిగినాయి. ఈ విధంగా ప్రతి ఒక్క వృక్షము తమ తమ విత్తనములు గల చెట్టులను, మొక్కలను దేవుడు పలుకగా కలిగినాయి. ఈ సృష్టి మొత్తము కూడా దేవుడు నోటి మాట ద్వారా పలకగా కలిగినది. కాబట్టి ఈ విధంగా ఏంటిది అనంటే,